రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా మనం ఒక వారం ముందు పెద్దపట్నం వేయడం ఆనవాయితీగా వస్తుంది. అంటే గత 3 సంవత్సరాల నుండి మనం ప్రత్యేకంగా ఉగ్గు పూజారుల కోరిక మేరకు నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. రాత్రి 12 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా ఒక 50 అడుగుల పట్నం కూడా చేయడం జరిగింది. ఉగ్గు పూజారులు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క పట్టణాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణం కూడా మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ, బల్యమేడలమ్మ సమేతంగా వాళ్ళ కళ్యాణం కూడా జరగడం జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా ఆదాయం వస్తుందని కూడా మేము భావించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మేము ఉండి ఇప్పినప్పుడల్లా కూడా ఆదాయం కూడా మీ ద్వారా కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇంకా కూడా మెరుగైన సేవలు కూడా భక్తులకు అందించే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకు భక్తుల ద్వారా కూడా నూతనంగా కూడా ఎల్లమ్మ దేవాలయం నిర్మించుకోవడానికి ప్లాన్స్ ఎస్టిమేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కూడా అది ఆపడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిపోయాక కూడా నిర్మాణం చేపడతాం. అంతేకాకుండా మనకు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు దారి తెలియక చుట్టూ తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళకు ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాపురం స్టేజ్ దగ్గర కూడా ఆర్చ్ గేట్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మనకు పుణ్యల్ క్రాస్ దగ్గర కూడా ఇప్పుడు చిన్నది గతంలో చాలా పురాతనమైన కట్టడం జరిగింది. దాన్ని డిస్మెంటల్ చేసేసి కూడా కొత్తది కట్టడానికి కూడా ప్లాన్స్ ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.